వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. శుక్రవారం రోజున పూజగదిలో మీరు చేయకూడని పనులు ఇవే. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందుకే కొన్ని పనులు శుక్రవారం రోజు చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించవని అంటారు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. ఆ రోజు దానధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి వారి మీద కరుణ చూపిస్తుందని చెబుతారు. అలాగే శుక్రవారం మన ఇంట్లో ఉన్న పూజగదిలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుంచి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవిని నిమజ్జనం చేయకూడదు. శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. కొంతమంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి దాని స్థానంలో కొత్తదాన్ని తీసుకొచ్చి పెడతారు. కాని శుక్రవారం రోజు పొరపాటున కూడా విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. కావాలంటే కొత్త ప్రతిమ తీసుకొచ్చి పూజగదిలో ప్రతిష్ఠించుకోవచ్చు. తలంటు స్నానం చేయకూడదు. మహిళలు శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, జన్మనక్షత్రం రోజులు తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు. అలాగే గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదు. ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయని కొట్టడం చేయకూడదు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ తప్పనిసరిగా రాయాలి. అలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. వెన్న కరిగించకూడదు. శుక్రవారం దీపం పెట్టేటప్పుడు ఎవరూ నిద్రపోకూడదు. 2 సార్లు దీపం పెట్టాలి. సూర్యోదయం 6 గంటలలోపు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయంలో కూడా 6 గంటల్లోపే దీపం వెలిగించాలి. శుక్రవారం పూట వెన్నని కరిగించకూడదు. వెన్న లక్ష్మీప్రదం, అందుకే వెన్నని ఆ 2 రోజుల్లో కరిగించకూడదు. వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మంగళ, శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు. అందుకే ఆ రోజుల్లో డబ్బులు కూడా ఎవరికీ అప్పుగా ఇవ్వరు, తీసుకోరు. అలా చేస్తే తమ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవని నమ్ముతారు. పూజగదిలో ఎప్పుడూ అశుభ్రంగా ఉండకూడదు. వాడిపోయిన పువ్వులు, చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు, విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచకూడదు. అమ్మవారి ముందు తమలపాకులు, వక్క సమర్పించే ముందు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి. సరి సంఖ్యలో మాత్రమే తమలపాకులు పెట్టాలి. అంటే 2, 4, 6, 8 ఆకులు అమ్మవారి ముందు పెట్టాలి. అలాగే ప్యాకెట్లో ఉండే వక్కపొడి పూజకి ఉపయోగించకూడదు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. దేవుని ముఖాలు కనిపించకుండా ఉండే మాదిరిగా పూలతో కప్పి ఉంచకూడదు. పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలని పండితులు చెబుతున్నారు. శుక్రవారం పూట మహిళలు తమ చేతులకి వేసుకునే గాజులు తీసేయకూడదు. అవి పగిలితే అశుభంగా భావిస్తారు. పసుపు, కుంకుమ చెయ్యి జార్చుకోకూడదు. ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మి అత్తింటికి వెళ్లిపోతుంది. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.